సింగరేణి ఉమెన్స్ కాలేజీలోని సంస్కృత పేపర్ వాలిడేషన్ పేరుతోటి పిలిచి దిద్దడానికి పేపర్లు లేవని మీకు డ్యూటీ లేదని పొమ్మన్న అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రైవేట్ సంస్కృత లెక్చరర్లు. ఈ సందర్భంగా ప్రైవేట్ కళాశాల సంస్కృత లెక్చరర్లు మాట్లాడుతూ కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీలోని ఇంటర్మీడియట్ సంస్కృత పేపర్ వాలిడేషన్లో వాటి కోసం 15 మంది లెక్చరర్లను పిలిచారని 15 మంది హాజరయ్యామన్నారు. పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీల్లేని విధంగా ఇక్కడ పరిస్థితి ఉన్నదని, ఎన్నడూ లేని విధంగా కేవలం ఇంటర్మీడియట్ బోర్డు 586 పేపర్లు మాత్రమే పంపించిందని, పేపర్ డిస్ట్రిబ్యూషన్లో ఇంటర్మీడియట్ బోర్డు సరైన విధానం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచైనా కొత్తగూడెం జిల్లాలోని సంస్కృత లెక్చరర్లను దృష్టిలో పెట్టుకుని కొత్తగూడెంలో సంస్కృత పేపర్లు వాలిడేషన్ క్యాంప్ ఏర్పాటు, వాలిడేషన్కు సరిపడా పేపర్లను పంపించి మా కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. Okay. Guys. కాలేజీలో గత 15 ఇయర్స్ నుండి సాంస్కృతిక లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను దాదాపుగా 6 ఇయర్స్ నుండి ఖమ్మం వెళ్ళి పేపర్ వాల్యుయేషన్ చేస్తూ ఉన్నాము. మాకు వచ్చే జీతాలు 9 నెలలు మాత్రమేనండి. ఇప్పుడు ఈ దిద్దే పేపర్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 20-25 రోజుల వరకు మేము దిద్దడం జరుగుతుంది. ఈ వచ్చే డబ్బుల మీదనే మేము చాలా హోప్స్ పెట్టుకుంటామండి. ఎందుకంటే ఈ 3 నెలలు మేము ఖాళీగా ఉంటాము, మాకు యాజమాన్యం శాలరీ ఇవ్వరండి. మరి ఈ వచ్చే డబ్బులు వస్తాయి, మాకు ఖర్చులు వెళ్ళిపోతాయని మేము అనుకుంటూ ఉన్నాము. గత సంవత్సరం కొత్తగూడెంలో నూతనంగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ 22 రోజులు మా లెక్చరర్స్ అందరం కూడా కష్టపడి వర్క్ చేశాము. చాలా బాగా దిద్దడం కూడా జరిగింది. ఎలాంటి రిమార్కులు కూడా మేము చేయలేదండి. ఈ సంవత్సరం మేము పేపర్స్ దిద్దడానికి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నాకైతే ఆర్డర్స్ కూడా రాలేదండి. ఏంటి అని వెళ్ళి అడిగితే వచ్చిన పేపర్లే 6000 వచ్చాయి, మీరు చేంజ్ చేస్తారని 600 వచ్చాయని చెప్పారు. మీరు చేంజ్ చేస్తారంటే పేపర్స్ వస్తే చూద్దాము అని చెప్పారు. నాకు ఇప్పటి వరకు కూడా నేను మళ్ళీ నోడల్ ఆఫీసర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. వచ్చిన పేపర్లే 600 అమ్మా, మీకు ఎక్కడ ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా అనడం జరిగింది. మరి మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే మన పూర్వకాలం నుంచి మనకు ఉన్నటువంటి సబ్జెక్టు కేవలం సంస్కృతమే అండి. కానీ లాంగ్వేజ్ అంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చిన్న చూపుగా మీకేంటి డబ్బులు వస్తాయి అంటున్నారు తప్ప మా కష్టాన్ని చూడట్లేదు. దాదాపుగా స్కోరింగ్లో 100 మార్కులు మా సంస్కృతమే ఉంటుందండి. మరి మేము చెప్పకపోతే వాళ్ళకి ఎక్కడ వస్తుందండి స్కోరింగ్ ఎక్కడ వస్తుంది, ర్యాంకులు ఎక్కడ వస్తాయి? మరి మా యాజమాన్యానికైనా ప్రతి ఒక్కరికి కూడా సంస్కృతం లెక్చరర్లు అంటే చాలా చాలా చిన్న చూపుగా ఉంది. అది కూడా నాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మరి ఈ సంవత్సరం మా పరిస్థితి ఏంటి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మరి మేము ఇల్లు సంసారాలను అన్నీ వదిలేసి మేము అక్కడ వెళ్ళాలంటే మాకు పాసిబిలిటీ అయితే అవ్వదండి. ఏదో ఇక్కడ ఉంటే పొద్దున్నే చేసుకొని 9-10 గంటలకు బయలుదేరితే మేము టైంకి రావగలుగుతున్నాం, టైంకి వెళ్ళగలుగుతున్నాం. మరి ఎక్కడో హైదరాబాదు అంటే మేము అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి? అసలు మా పరిస్థితి ఏంటి అనేది మాకు నిన్నటి నుండి కూడా అగమ్య గోచరంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నామండి. మేమంతా ప్రైవేట్ కాలేజీ లెక్చరర్స్, సాంస్క్రిట్ లెక్చరర్స్. మేమంతా సింగరేణి ఉమెన్స్ కాలేజీలో పేపర్ వాల్యుయేషన్ నిమిత్తం మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. 15 మంది మేమంతా కూడా అటెండ్ అవ్వడం జరిగింది. కానీ పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పేపర్ లేని పరిస్థితి. ఇక్కడ 586 పేపర్లు ఎప్పుడూ లేని విధంగా ఈ బోర్డు వాళ్ళు ఈ సెంటర్కి పంపించడం జరిగింది. ఆ సమస్యని వీళ్ళు రెక్టిఫై చేయలేకపోయినారు. మరి బోర్డు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కూడా సరైన విధానంలో ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయలేకపోయినారు. మరి మాకు 8 నెలలు 10 నెలలు జీతాలు ఉన్న వాళ్ళం మేము. మరి ఇక్కడ 15 రోజులు 20 రోజులు క్యాంపు నడిచేది. ఈ సమస్యని పరిష్కరించే దిశగా అధికారులు ఆలోచిస్తారని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాము. లేదు, అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మరి జరిగిన తప్పిదము వాళ్ళది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము.